శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరి మినిస్ట్రీ తరపున ఈ వారం యొక్క చివరి దినంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటలు చదువుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుతున్నాను. దయచేసి గమనించండి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనము. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును, యేసయ్యను 2 సంవత్సరాల వయసులోనే చంపాలని ఆశించిన మూర్ఖుడైన హేరోదు ఎదీమీయుడు, అంటే ఏషావు వంశపు వాడు. యేసయ్య యాకోబు వంశం నుండి వచ్చినటువంటి వాడు. ఏషావు మొదటి నుండి కూడా యాకోబు శత్రువే. ఏషావు శరీర సంబంధి, యాకోబు ఆత్మ సంబంధి. శరీరం ఆత్మతో ఎల్లప్పుడూ కూడా పోరాడుతూనే ఉంటుంది అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. అందుకే శరీరానుసారమైనటువంటి మనస్సు అంటే మనిషి మరణ సంబంధి అని, ఆత్మానుసారమైన మనస్సు నిత్య జీవి కలిగినటువంటి వాడు. శరీర సంబంధులు ఎల్లప్పుడూ కూడా ఆత్మ సంబంధులతో పోరాడుతూనే ఉంటారు. అవును ప్రియులారా, కొన్ని వేల సంవత్సరాల తర్వాత దావీదు వంశంలో నుండి ఉదయించినటువంటి ఆత్మానుసారమైన యేసుక్రీస్తు శరీరానుసారమై ఏషావు వంశస్థులో ఎదీముడైనటువంటి హేరోదును చంప ప్రయత్నించినప్పుడు యేసయ్య తప్పించబడ్డాడు. హేరోదు ఆజ్ఞ మేరకు 2 సంవత్సరాల లోపల ఉన్నటువంటి పసిపిల్లలందరినీ కూడా ఖడ్గం చేత చంపించేశాడు హేరోదు సాతానుకు గుర్తుగా ఉంటున్నాడు పిల్లలారా. వాడు మొదటి నుంచి కూడా అబద్ధికుడు, హంతకుడు. అవును, యేసయ్యను ఆరాధిస్తాము, మీరు వెళ్ళి అతడు ఎక్కడ ఉన్నాడో నాకును తెలియచేయమని జ్ఞానులతో అబద్ధం చెప్పినటువంటి వ్యక్తి కూడా. అయితే జ్ఞానులు ఆ విషయం ఆయనకి చెప్పకపోగా జ్ఞానులు తనను మోసం చేశారని కోపగించుకొని చిన్న పిల్లలందరినీ కూడా నిర్దాక్షిణ్యంగా చంపించేశాడు. అంతేకాదు, తన కుమారుని, తన భార్యను, తన కుటుంబంలో ఉన్నటువంటి అనేకమైన సభ్యులను హతమార్చినటువంటి రక్తదాహం కలిగిన వాడు హేరోదు. అంతెందుకండి, హేరోదు చనిపోయిన తర్వాత కూడా తన కుమారుడు హేరోదును చూచి, నేను అడవి పందిగానైనా పిలువబడతాను కానీ ఇటువంటి దుష్టునికి కుమారునిగా పిలువబడలేను అనుకున్నాడు. అవును ప్రియులారా, హేరోదు చనిపోయినప్పుడు కనీసం కుటుంబ సభ్యులు కూడా కన్నీరు కార్చలేనంత చరిత్రహీనుడిగా నిలబడ్డాడు హేరోదు. అదే శరీరానుసారమైనటువంటి బాంధవ్యం. ఈ క్రిస్మస్ పండుగ దినాలలో నీ జీవితం శరీరానుసారంగా ఉందా, ఆత్మానుసారంగా ఉందా? ఒక్కసారి ఆలోచించి. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, హేరోదుని గురించి మా ముందుంచారు. హేరోదు యొక్క చరిత్ర హీనమైనది తెలుసుకున్నాం. అలా మా జీవితాలు ఉండకుండా ప్రభా, నిన్ను వెంబడించే ఆత్మానుసారమైన సంబంధం కలిగిన వారుగా ఉండటకు ఈ మాటలు వింటున్న బిడ్డలందరినీ మీరు అక్కర చేర్చుకున్న రీతిని బట్టి స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుని యేసయ్యను బట్టి అడిగి విడుకుని పొందుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.